సో ఇప్పుడు ప్రస్తుతం మీరు అధిరన్ గ్రూప్ పెట్టాలనే ధైర్యం కానీ ఐడియా కానీ అఫ్ కోర్స్ ఒకళ్ళ కింద పనిచేయడం అది వేరు, మనం ఓన్గా పెట్టుకోవడం అది ఎప్పటికైనా ఒక గొప్ప విషయం. సో మీకు ఎలా అనిపించి వచ్చింది మ్యామ్ ఆలోచన? అంటే 30 years ఎక్స్పీరియన్స్ అనేది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ కదా మేడం. కస్టమర్స్ని చాలా దగ్గర నుండి చూశాను. 20 years ఏమో మార్కెటింగ్ లాగా, నేనే మార్కెటింగ్ పర్సన్ లాగా చేశాను. ఇంకా 10 years అయితే అటు ఒక ఓనర్ ప్రాబ్లమ్స్ తెలిసిపోయినాయి నాకు, ఇటు కస్టమర్ ప్రాబ్లమ్స్ తెలుసు అండ్ మార్కెటింగ్ పర్సన్ ప్రాబ్లమ్స్ తెలుసు. అనుకోకుండా ఏమైందంటే పిల్లలకు కూడా, అంటే నేను 97 నా మ్యారేజ్, 94లో ఐ వెంట ఇంటూ రియల్ ఎస్టేట్. అంటే నా పిల్లలు కూడా బహుశా నేను లోపల నా కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇది వింటూనే, కస్టమర్తో మాట్లాడుతూ ఇది వింటూనే పెరిగారు వాళ్ళు. సో దే ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ బిజినెస్. సో వీ హ్యావ్ డిసైడెడ్ లైక్ నాకు ఇన్ అండ్ అవుట్ ఎక్స్పీరియన్స్ ఉండేది ఇందులోనే. అండ్ అసలు ఒక నా బాడీలో నరంలో అంటారు చూడండి, అది మార్కెటింగ్ అనేది ఉండిపోయింది. సో వీ థాట్ విల్ గో అహెడ్ విత్ రియల్ ఎస్టేట్ సెల్ఫ్ అని చెప్పి వెంచర్. ఎంతమంది పిల్లలు మ్యామ్? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు ఇప్పుడు రంగం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమ్మతో పాటు ఇటు ఒకళ్ళు అటొకళ్ళు నిలబడి మిమ్మల్ని నడిపిస్తారు. అవును. మా హస్బెండ్ వెంకట్రామరెడ్డి, ఆయన ఎక్స్ ఆర్మీ పర్సన్. వావ్. అది కూడా ఒక స్టోరీనే. యాక్చువల్ చెప్పాలంటే 13.5 years సర్వీస్ చేసి లాస్ట్లో బయటకు వచ్చారు నా కోసం.